ఏపీ తీరాన్ని తుఫాను వణికిస్తోంది. బంగాళాఖాతంలో తీరం వైపుగా దూసుకొస్తోంది మోంతా సైక్లోన్. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కాకినాడ తీరం వైపు కదులుతోంది. కొన్ని గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారి రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం తీరం దాటే అవకాశం ఉంది. ఐఎండీ హెచ్చరికలపై ఇప్పటికే పాలకులు, అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను ఎఫెక్ట్ పై ప్రధాని మోదీ కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. కేంద్రం నుంచి కావాల్సిన సాయం ఉంటుందని చెప్పారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. వర్షాలు, వరదలకు అవకాశం ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంటలు మునిగిపోకుండా చూడాలన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో సెక్రటేరియట్లో ఆర్టీజీఎస్ అధికారులతో రివ్యూ చేశారు సీఎం. మంత్రులు అనిత, లోకేష్, సీఎస్ ఉన్నతాధికారులు మీటింగ్కు అటెండ్ అయ్యారు. 16 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని సమీపిస్తుందని సీఎంకు తెలిపారు అధికారులు. రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వివరించారు. ప్రతి గంటకు తుఫాను కదలికను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం. మోంతా తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. కేంద్రం నుంచి కావాల్సిన సాయం ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలను ప్రధానికి వివరించారు సీఎం. తుఫాను ఎఫెక్ట్, సహాయక చర్యలపై ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్కు సూచించారు సీఎం. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముంపు ప్రజలకు కావలసిన ఆహారం, తాగునీళ్లు, పాలు, ఔషధాలు సమకూర్చాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలన్నారు. 24 గంటలు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. మోంతా తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటే ఛాన్స్ ఉండటంతో జిల్లాలో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పవన్. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు మంత్రి లోకేష్. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. కాకినాడ ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు లోకేష్. అవసరమైతే కూటమి పార్టీల కేడర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు లోకేష్. మోంతా తుఫాన్ దృష్ట్యా ఇవాల్టి నుంచి 3 రోజులు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, యానంకు అత్యంత భారీ వర్ష సూచన చేసింది. రేపు కూడా తీర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు. 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వచ్చేసరికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 29వ తేదీ నాటికి 60 నుంచి 70, గరిష్టంగా 80, క్రమేపీ తగ్గి 45 నుంచి ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్, ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో ముందస్తు చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేపే నవంబర్ నెల రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 14,145 షాపుల ద్వారా 7 లక్షల మందికి రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే పెట్రోల్, డీజిల్ అవుట్లు కూడా 36,000 లీటర్ల ఫ్యూయల్ కూడా అందుబాటులో ఉంచింది. వర్షాలకు రైతులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు 30,000 టార్పాలిన్లు ఇప్పటికే రైతులకు అందజేసింది. ప్రజలు తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.